హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. ఇచ్చేది ఉందా? లేదా? మరి ఎప్పుడు ఇస్తారు అనేసి అడగడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ, ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నంబరు, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. కానీ ఇప్పుడు మాత్రం వెరిఫికేషన్ వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల లేట్ అయిందనేసి కూడా చెప్పడం జరిగింది. 1000,00,00,000 బదులు ఇప్పుడు 2,000,00,00,000 బదులు ఇప్పుడు 2,000,00,00,000 కూడా అదనపు అయితే భారం అయితే పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే వెరిఫికేషన్ వల్ల కూడా లేట్ అయింది. ఆధారు, సదరము అలాగే రేషన్ అనేది కూడా ఫేక్ చూపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దవుతుంది. డబుల్ పెన్షన్స్ తీసుకున్న వారికి కూడా రద్దు కావడం జరుగుతుంది. 4 వీలర్ ఉన్నా రద్దు అవుతుంది. కారు ఉన్నా కూడా అదే రద్దు అవుతుంది. అలాగే బిల్డింగ్స్ ఉన్నా రద్దు అవుతుందండి. ఇలా చాలామందికి ఇప్పుడు వెరిఫికేషన్ చేయడం వల్ల కూడా చాలామందికి, అలాగే కొంతమందికి ఎందుకు రద్దు అవుతున్నాయి ఇంకా పెన్షన్లు ఇచ్చేవారికి కూడా అంటే ఈ ఒక ఏ నెల ఆ నెల డబ్బులు కూడా తీసుకోపోవడం వల్ల 2 నెలలకు 3 నెలలకు తీసుకోవడం వల్ల కూడా రద్దు అవుతున్నాయి. అంటే ఇప్పుడు క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్లో మాత్రము ఇప్పుడు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. పెంపు విషయంలో ఆసరా చేత కొత్త పెన్షన్ అయితే ఎలాంటి పెంపు విషయంలో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.